బీజేపీ స్పీడ్ పెంచింది. పార్లమెంటు ఎన్నికల్లో దూకుడుగా వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది. నెలాఖరులోగా ప్రధానితో 2 సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకటి ఉత్తర తెలంగాణ, మరొకటి దక్షిణ తెలంగాణలో ప్రధాని సభలు నిర్వహించాలని చూస్తున్నారు. రేపు జరిగే పార్టీ ముఖ్య నేతల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధాని పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని పార్టీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో పెండింగ్ లో పడిన కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసేలా కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ స్పీడ్ పెంచింది. పార్లమెంటు ఎన్నికల్లో దూకుడుగా వెళ్లేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, సుమా, మనం చూసుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికలపైన కొంత బీజేపీ సీరియస్గా దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా 400కు పైగా ఎంపీ స్థానాలు గెలవాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో కూడా డబుల్ డిజిట్ స్థానాలను లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళు పనిచేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా ఇప్పటికే వరుసగా సమీక్ష సమావేశాలు చేస్తూ జాతీయ నేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు, కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నరేంద్ర మోదీతో కూడా 2 సభలకు బీజేపీ ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో జనవరి ఎండింగ్లోగానే 2 సభలు ప్రధానితో నిర్వహించేలా వాళ్ళు ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ మొత్తం 2 సభలను 2 ప్రాంతాలను కూడా కవర్ చేసే విధంగా ఈ సభలు ఉండనున్నట్టుగా బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు. ఇవి పూర్తిగా అధికారిక కార్యక్రమాలను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో కొంత పెండింగ్ పనులు ఉన్నాయి. శంకుస్థాపనలు చేద్దామనుకున్నాయి, ఇనాగ్రేషన్ చేద్దామనుకున్నాయి కూడా వాయిదా పడేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాటిని కంప్లీట్ చేయడం, కొత్త ప్రాజెక్టులను కూడా శంకుస్థాపనలు చేసే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇందులో జాతీయ రహదారులు, అదేవిధంగా మెగా టెక్స్టైల్ పార్క్ను వరంగల్లో మంజూరు చేయడం జరిగింది. దానికి కూడా శంకుస్థాపన చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా వరంగల్లో ఇటీవలనే కొంత మంజూరైనటువంటి సైనిక్ స్కూల్ కూడా ఉంది. దానికి కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉంటున్నట్టుగా కొంత సూచనాప్రాయంగా సమాచారం అయితే వస్తుంది. అయితే ఎక్కడెక్కడ నరేంద్ర మోదీ సభలు పెట్టబోతున్నారు, అదేవిధంగా ఏ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు అనే అంశాలపైన ఫైనల్ చేసేందుకు రేపు బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో డిసైడ్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ముందు ఏవైతే శంకుస్థాపనలు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి శరవేగంగా పనులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టే మంచిర్యాల ఖమ్మంకు సంబంధించినటువంటి నేషనల్ హైవే పనులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా సికింద్రాబాద్లో చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఎయిమ్స్లో సంబంధించినటువంటి హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు శంకుస్థాపనలు చేసే పనులు కూడా వెంటనే ప్రారంభించి వాటిని ఒక గాడిలో పెట్టే దిశగా అయితే అడుగులు వేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే గతంలో చేసినటువంటి శంకుస్థాపనలు గుర్తు చేస్తూనే అదేవిధంగా మరికొన్ని శంకుస్థాపనలు చేయడం, మరికొన్ని జాతీయ రహదారులకు జాతికి అంకితం చేసే కార్యక్రమాలు అయితే కేంద్ర ప్రభుత్వం తరఫున తీసుకునే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే కొన్ని శంకుస్థాపనలు ఎవరైతే చేయాల్సినటువంటి శంకుస్థాపనలు పెండింగ్లో ఉన్నాయో వాటికి కూడా శంకుస్థాపనలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది అనే విషయాన్ని ఇండికేషన్ ఇచ్చే దిశగా అయితే అడుగులు వేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కూడా తీసుకెళ్లడం ద్వారా పార్లమెంట్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో కూడా బీజేపీ నేతలు అయితే ఉన్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. సుష్మా, అజయ్, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక స్ట్రాటజీతో బీజేపీ ముందుకు వెళ్తుందని అవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ప్రధాని నరేంద్ర మోదీతో 2 సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు కదా, ఆ సభలు ఎక్కడుండే అవకాశం ఉంది? ఉత్తర తెలంగాణలో ఒక సభ, దక్షిణ తెలంగాణలో ఒక సభ అన్నది ప్రాథమికంగా కొంత నిర్ధారించుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఉత్తర తెలంగాణలో ఎక్కడ పెట్టాలి, దక్షిణ తెలంగాణలో ఎక్కడ పెట్టాలనే దానిపైన కొంత నేతల నుండి సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత డిసైడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రాథమికంగా మాత్రం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట ప్రాంతంలో ఒక సభ నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే మెగా టెక్స్టైల్ పార్కు మంజూరైనటువంటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం లేదా అటు పక్కనున్నటువంటి సరౌండింగ్ నియోజకవర్గాలలో నిర్వహించే అవకాశాలు అయితే కొంత సూచనాప్రాయంగా కనబడుతుంది. అయితే ఫైనల్ నిర్ణయం మాత్రం రేపటి ముఖ్య నేతల సమావేశంలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడ సభ నిర్వహించడం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, అక్కడ జన సమీకరణకు ఉన్నటువంటి అవకాశాలు ఏంది, ఆయా నేతల సంసిద్ధతను, అదేవిధంగా నేతల యొక్క
సంసిద్ధను పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ప్రధాని సభను సంబంధించినటువంటి ప్రదేశాలు అదేవిధంగా డేట్లు కూడా డిసైడ్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడ సమావేశాలు పెట్టినా మాత్రం భారీ ఎత్తున జన సమీకరణ చేయడం, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు తెలంగాణకు ఎలాంటి అభివృద్ధిలో సహకారం అందించిందన్నది వివరాలు తెలియజేయడం, అదేవిధంగా ప్రస్తుతం కాంటెంపరీగా ఉన్నటువంటి విషయాలు ఏదైతే రామ మందిర నిర్మాణానికి సంబంధించిన విషయాలు అయితేనేమి, వికసిత్ భారత్ సంబంధించిన విషయాలు అయితేనేమి, వీటన్నిటి వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అయితే బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. తద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను అంటే ఏదైతే బీజేపీ డబుల్ డిజిట్ లక్ష్యంగా పెట్టుకుందో ఆ స్థానాల వైపు గెలిచేందుకు, ప్రభావం చూపించేందుకు కావాల్సినటువంటి అవకాశాలను మెరుగుపరుచుకునే ఉద్దేశంతో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. సుమా, అజయ్, అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో కేంద్ర ప్రాజెక్టులు కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. అంటే అవి ఇప్పుడు శంకుస్థాపన చేసే విధంగా కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు కదా. ఓవరాల్ గా ఎన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని చేసే అవకాశం కనబడుతుంది? అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఎన్నిటికీ శంకుస్థాపన చేసే ఛాన్స్ కనిపిస్తుంది? మనం చూసుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికల ముందు కొన్ని పెండింగ్ పనులు అయితే ఉన్నాయి. అందులో ప్రధానంగా తీసుకున్నట్లయితే సైన్స్ సిటీకి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు పెండింగ్లో ఉంది. అదేవిధంగా గిరిజన గోండుకు సంబంధించినటువంటి ఏదైతే రామ్జీ గోండ్ పేరు మీద ఏర్పాటు చేసినటువంటి మ్యూజియం కూడా శంకుస్థాపన చేయకుండా చివరి నిమిషంలో పెండింగ్ పడినటువంటి సందర్భం కనబడుతుంది. అదేవిధంగా ఏదైతే రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించినటువంటి ప్రాజెక్టు శాంక్షన్ అయింది. ఒక దశలో భూసేకరణ కూడా పూర్తయింది, ఇంకొక దశ భూసేకరణ పూర్తి కావాల్సిన అవసరం ఉంది. ఆ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా జాతీయ రహదారిలో భాగంగా శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మెగా టెక్స్టైల్ పార్కు ఇప్పటికే గత బడ్జెట్లో మంజూరైనటువంటి పరిస్థితి, ఇప్పుడు మరొక బడ్జెట్ కూడా సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ లోపే దాన్ని శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున గతంలో అనేక సార్లు భూమికి సంబంధించి అప్పగించాలని లేఖలు రాసినా కూడా స్పందించలేదంటూ కిషన్ రెడ్డి పదే పదే ప్రెస్ మీట్లో చెప్పినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఈసారి ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేంద్ర ప్రభుత్వాన్ని అప్పగించినట్లయితే మెగా టెక్స్టైల్ పార్క్ కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సైనిక స్కూల్ కూడా మంజూరైనటువంటి పరిస్థితి ధర్మసాగర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అక్కడ కూడా మెగా టెక్స్టైల్ పార్క్తో పాటు సైనిక్ స్కూల్తో కూడా శంకుస్థాపన చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇట్లా పెండింగ్లో ఉన్నటువంటి రైల్వే ప్రాజెక్టులు అయితేనేమి, అదేవిధంగా మెగా టెక్స్టైల్ పార్క్ అయితేనేమి, జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అంశాలు అయితేనేమి, వీటి శంకుస్థాపనలతో పాటు అదేవిధంగా పూర్తయినటువంటి జాతీయ రహదారులను జాతికి అంకితం చేసే కార్యక్రమాలు కూడా చేయనున్నట్టుగా తెలుస్తుంది. అందులో ప్రధానంగా కరీంనగర్ నుండి వరంగల్ వరకు కూడా ఒక జాతీయ రహదారి వేగంగా పనులు జరుగుతున్నాయి. అది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితే మాత్రం దాన్ని కూడా జాతికి అంకితం చేసే కార్యక్రమం కూడా పెట్టుకున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. థ్యాంక్ యూ అజయ్.